హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కరుణాకర్ పిల్లేపు. సో గైస్, మన దగ్గరికి ఈరోజు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్ జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట. సో గైస్, ఈ యొక్క జాబ్ లింక్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో ఈ యొక్క జాబ్ లింక్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు గనక ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఒక వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ యొక్క లింక్ ని క్లిక్ చేయండి. సో దట్ మీరు ఆ వెబ్సైట్లో మీరు యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది యాంబర్ స్టూడెంట్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అలాగే మీరు యూఎస్ బేస్డ్ టైమింగ్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గనక దానికి ఓకే అయితే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క యాంబర్ స్టూడెంట్ అంటే ఏంటి అంటే గనక, సో గైస్ ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే ఎవరైతే యుఎస్ లో, యూకేలో, వేరే కంట్రీస్ లో గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే పీజీ కానీ చేస్తారో అటువంటి వాళ్ళకి ఉండటానికి ఏదైనా హోమ్స్ అవసరం అవుతాయి కదా, ఇల్లు గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క యాంబర్ స్టూడెంట్ లో ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది. సో ఇకపోతే ఈ యొక్క యాంబర్ స్టూడెంట్ అనే కంపెనీ చాలా ఫేమస్ అవుతుంది రీసెంట్ డేస్ లో. ఇది ఎకనామిక్ టైమ్స్ అనే మ్యాగజైన్ లో కూడా ఇది లిస్ట్ అయ్యింది. అలాగే మీ యొక్క రోల్ వచ్చేసరికి దీంట్లో అసోసియేట్ ఆపరేషన్స్ అన్నమాట. సో మీరు ఆపరేషన్స్ లో కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ మెయిన్ రోల్ కంప్లీట్లీ రిమోట్ అన్నమాట. మీరు ఎటువంటి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్ అండి. అలాగే మీకు 0 to 1 year మీరు ఫ్రెష్ అయినా పర్లేదు, లేకపోతే మీకు 1 year ఏదైనా సేల్స్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. నేను అడిగితే గనక ఒకవేళ మీరు ఫ్రెష్ అయితే గనక మీ యొక్క కెరియర్ ని స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ అవకాశం అన్నమాట. ఓకే, అలాగే మీరు ఒక కంపెనీ మీ యొక్క శాలరీ రేంజ్ ఎంత ఉంటుంది అంటే గనక మీకు ఒక ఫిక్స్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 lakhs to 7 lakhs per annum అంటే ఇంచుమించు మీకు నెలకి 50,000 నుంచి 60,000 దాకా మీకు శాలరీ వస్తుంది. అండ్ మీకు శాలరీతో పాటు మీకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద లింక్ అయి ఉంటుంది. కానీ మీకు ఫిక్స్డ్ శాలరీ వచ్చేసరికి 6 lakhs to 7 lakhs per annum మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పినట్టుగానే ఇది కంప్లీట్లీ యూకే టైం బేస్డ్ అనమాట. అంటే మన టైమింగ్తో పోల్చుకుంటే ఒక 2 hours ముందే మీరు లాగిన్ అవ్వటం, లేదా 2 hours లేట్గా మీరు సైన్ అప్ అవ్వటం అటువంటి మీరు చేస్తూ ఉండాలి. ఇది కంప్లీట్లీ యూకే టైమ్స్ అనమాట. ఒకవేళ మీరు దానికి ఓకే అయితేనే, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 10 దాకా మీకు షిఫ్ట్ ఉండొచ్చు. ఒకవేళ మీకు దానికి ఓకే అయితే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మీరు జాబ్ కూడా మీరు పొందుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మీకు చెప్పినట్టుగానే ఇక్కడ టోటల్గా మనకి 5.5 days per week మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. 5.5 days అంటే మ్యాక్సిమం మీకు సాటర్డే ఆఫ్ డే ఉంటుంది, సండే ఫుల్ డే ఆఫ్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కూడా మీకు షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, యాజ్ పర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ యొక్క మెయిన్ వర్క్ ఏంటి ఇందులో అంటే కనుక లీడ్ కన్వర్షన్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ కొన్ని లీడ్స్ ఇస్తారన్నమాట. ఆ లీడ్స్ తో మీరు ప్రొయాక్టివ్ గా ఫాలో అప్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన హౌస్ లొకేషన్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి హౌస్ ఇంట్రెస్ట్ గా ఉందో అటువంటి హౌస్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే గనక మీకు ఒక లీడ్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. అలాగా మీకు పెర్ మంత్ కి పెర్ వీక్ టార్గెట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు వాళ్ళతో ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళని గైడ్ చేసుకుంటూ కనుక మీరు ప్రాపర్ గా వెళ్ళి ఆ సేల్స్ కనుక మీరు కన్వర్ట్ చేస్తే కనుక మీరు ఫస్ట్ కేపీఐ మీ పెర్ఫార్మెన్స్ బాగా మీరు ఉన్నట్టు అన్నమాట. అలాగే కస్టమర్ ఇంటరాక్షన్, మీరు ఎక్కువ కస్టమర్ తో ఎక్కువ అంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న మొత్తం కానీ మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసుకుని మీకు వాళ్ళకి ప్రాపర్ గా సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మీరు వాళ్ళకి ఆన్సర్ చేసి వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉండేలాగా మీరు మీ యొక్క ఫండల్ ని డిజైన్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు వన్స్ మీరు దాంట్లో జాబ్ చేస్తున్న సేపు కూడా మార్కెట్ గురించి, అలాగే అసలు ఎంత రెంట్స్ ఉన్నాయి, ఎలాగ మనం డీల్ చేయాలి మొత్తం కూడా మీరు నేర్చుకుని దాంట్లో మీరు డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. అలాగే చెప్పినట్టుగానే మీ లీడ్స్ తో మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఆ లీడ్స్ ని మీరు ఒక సేల్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గైస్ మీ యొక్క మెయిన్ ఒక కేపీ అంటే మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే మీకు డేటా మేనేజ్మెంట్ కూడా రావాలండి. డేటా మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ మీకు ఏదైతే డేటా ఉందో సేల్స్
ఫనల్ కానివ్వండి, లేకపోతే లీడ్స్ కానివ్వండి, మీకు ప్రతిది కూడా మీరు డేటా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తే గనక మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే మీకు శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా బాగా వచ్చే ఛాన్స్ మీకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మీరు చూస్తే గనక ఎవరైతే గనక ఆల్రెడీ అబ్రాడ్ లో మీకు వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందో, లేకపోతే మీకు ఎవరైతే ఇక్కడ ఫ్రెషరో వాళ్ళు కూడా మీకు అప్లై చేయొచ్చు ఉంది. ఒకవేళ మీకు కనుక నార్మల్ ఇంగ్లీష్ అంటే మీకు కన్వర్జేషనల్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ బాగా వచ్చి ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు బాగా లిసన్ అంటే మీరు బాగా వినాలి కూడా, మీరు చెప్పడమే కాదు స్టూడెంట్స్ యొక్క కన్సర్న్ మీరు జాగ్రత్తగా వింటే కనుక ఈ యొక్క పొజిషన్కి మీరు బెస్ట్ అప్లికబుల్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొన్ని సిఆర్ఎం టూల్స్ ఉంటాయి, ఎక్సెల్ కానివ్వండి, అయితే వాళ్ళకి ఒక ఓన్ డాష్ బోర్డ్ ఉంటుంది. అవి మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ జాబ్ మీకు ప్రాపర్గా అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు దీంట్లో ఎటువంటి స్ట్రీమ్ అయినా పర్లేదు, మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే సార్ అది కూడా 60% ఆఫ్ మార్క్స్తో మీకు గ్రాడ్యుయేషన్ అయితే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలాగే అసలు మీకు ఏం దక్కుతుందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ శాలరీ, యాంబర్లో మీకు మంచి శాలరీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది యూకే బేస్డ్ కంపెనీ కాబట్టి మీకు మంచి శాలరీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. అలాగే మీకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. దీనికంటూ ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అంటూ ఉండవు. మీ కంపెనీకి నచ్చిన టైమింగ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు, అది కూడా రిమోట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఒకవేళ ఇది గైస్ ఈ యొక్క మొత్తం జాబ్ డిస్క్రిప్షన్, ఈ యొక్క జాబ్ గురించి ఇది కంప్లీట్లీ రిమోట్ అండ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఒకవేళ మీకు గనక ఈ యొక్క జాబ్ బెస్ట్ సూటబుల్ గా కనిపిస్తే గనక నేను డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి మీరు ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసుకోగానే మీ యొక్క ఈమెయిల్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ హెచ్ఆర్ దగ్గర నుంచి. దెన్ మీ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ లో ఆన్ బోర్డ్ అయిపోవచ్చు. ఓకే, సో గైస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ యూట్యూబ్ ఛానల్.